హాయ్, ఇది వేరుశనగలో సెకండ్ డోస్. ఈరోజు స్ప్రే చేస్తున్నాము. ఇప్పుడు వేరుశనగ వేసి ఇప్పటికి కరెక్ట్గా మనకు 45 రోజులు అయిపోయింది. ఈరోజు ఏం స్ప్రే చేస్తున్నామంటే మనకి ఇప్పుడు ఈ గ్రోత్ అక్కడక్కడ ఎల్లో ఆకు వస్తుంది, అంటే జింక్ లోపం వస్తుంది. సో దానికి ఒక గ్రోత్ ప్రమోటర్ కొడుతూ ఉన్నాము. అలాగే అక్కడక్కడ ఆకులు తినే పురుగులు వచ్చున్నాయి. సో ఈ ఆకు డ్యామేజ్ చేస్తున్నాయి, వీటికి కూడా మందులు స్ప్రే చేస్తున్నాము. అలాగే ఆకుమచ్చ, ఇప్పుడు ఫంగి సైడ్ కూడా ఒకటి మనకి తిక్కాక మచ్చ అని శనగలో వస్తూ ఉంటుంది. సో ఆ తిక్కాక మచ్చ కంట్రోల్కి కూడా ఈరోజు స్ప్రే చేస్తున్నాము. సో అవి ఏమేంటి అనేది వీడియోలో చూస్తాము. ఆఫ్టర్ 1 వీక్ తర్వాత మన రిజల్ట్స్ వీడియో మళ్ళీ పెడతాము. సో ముందుగా వచ్చేసి ఇది మనం ఈ ఫంగిసైడ్ తెగులు కోసం ఇది అయ్యప్ప అగ్రో కెమికల్ నుంచి సాఫ్, ఇది వచ్చేసి 1 కిలో వచ్చేసి 3 ఎకరాలకు వస్తుంది. అలాగే ఇండిఫ్లై అనేది దోమ తామర పురుగు కొడుతున్నాము. ఇంకొకటి ఇండిఫైర్ అని ఉంది, ఇది వచ్చేసి ఆకు తినే పురుగు కోసము. తర్వాత ఈ సింజెంటా వాళ్ళ గ్రోత్ ప్రమోటరు, ఈ జింకు అలాగే ఇంకా మైక్రోన్యూట్రియన్స్ అన్నీ ఉంటాయి. ఈ 4 కలిపి ఈరోజు స్ప్రే చేస్తున్నాము. సో ఫస్ట్ మన సింజెంటా వాళ్ళ గ్రోత్ ప్రమోటర్ ఇది కలిపేస్తాను. తర్వాత ఇన్సెక్టిసైడ్, ఇది వచ్చేసి దోమ తామర పురుగు నల్లి ఇట్లా రసం పీల్చే పురుగులు ఏమన్నా కూడా ఇది కంట్రోల్ అవుతుంది. వచ్చేసి ఇండిఫైర్, ఇది ఆకు తినే పురుగు, ఎటువంటి పురుగు ఉన్నా కూడా కంట్రోల్ అవుతూ ఉంది. అన్నీ కలిపిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఏ మందు ఆ మందుకి ఒక్కొక్కసారి మనం కలుపుకున్న తర్వాత మిక్స్ చేసుకుంటూ ఒక్కొక్క మందుని కలుపుకోవాలి. ఈ మందులన్నీ కూడా నేను కొన్ని వేరే బకెట్లో కలుపుకున్నాను. దట్ డైల్యూట్ అంటారు కదా, చేసుకున్న తర్వాతే మనం కలుపుకోవాలి. ఎందుకంటే మనకి ఇరుగుడు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను ఫస్ట్ ఒక బకెట్లో అన్ని మందులు కలుపుకొని అవి ఓకే అవుతున్నా లేదా వన్స్ చెక్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ టోటల్ అన్ని బకెట్కి పోస్తున్నాను. ఎందుకంటే 4 రకాల మందులు మనకు కలుపుతున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోవడం చాలా బెటర్. లేదంటే మనకి 3000 రూపాయల పైన అవుతాయి మందులన్నీ కూడా, ఇవన్నీ వేస్ట్ అయ్యే అవకాశం ఉంది.